ఐవిఆర్ టాక్స్కి మరలా పునఃస్వాగతం. 2 మార్చ్ 2024 వారాంతపు సమీక్షకి నేషనల్ ఇష్యూస్ అంటే భారతదేశానికి సంబంధించి ఉన్న విషయాల మీద ప్రతి వారం డిస్కస్ చేసుకుంటున్నట్టు ఈ వారం ముఖ్యంగా 2-3 విషయాల మీద మనం చర్చించుకుందాం. మొదటిది ఏంటంటే వరల్డ్లో బాగా సర్క్యులేట్ అయ్యేది, అందరూ చదివేది ఈ ఎకానమిస్ట్ అనే దాంట్లో మన దేశం యొక్క అంతర్ విషయాల మీద వాళ్ళు హైలైట్ చేసి మనం ఇదివరకు మన టాక్స్లో డిస్కస్ చేసుకున్నాం. కర్ణాటకలో ఒక మినిస్టర్ గారు ఈ నార్త్ సౌత్ డివైడ్ గురించి మాట్లాడటము, దీని మీద ఇది కొంచెం ఎస్కలేట్ అవుతుందా ఏమిటి ఇప్పుడు నౌ, బికాజ్ ఎకానమిస్ట్ లాంటి వాడే దీని మీద ఈ హైలైట్ చేసి రాయడము అదంతాను. హౌ ఫార్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఏ ప్రోగ్రెసివ్ లైన్ ఆఫ్ థింకింగ్ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ డిస్పారిటీస్ విత్ ఇన్ ది కంట్రీ? దాని మీద కొంచెము మీ ఇది ఇస్తే తర్వాత అఫ్కోర్స్ నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎనీ టైమ్ ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ అవ్వచ్చు. బీజేపీ కూడాను తన ఫస్ట్ లిస్ట్ ఆఫ్ బీజేపీ క్యాండిడేట్స్ని అక్రాస్ ది కంట్రీ చేసింది. వాళ్ళ ఇన్ సెలెక్టింగ్ ది క్యాండిడేట్స్ అండ్ ఫైటింగ్ ఫర్ ది నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ బీజేపీ స్ట్రాటజీ ఎట్లా ఉంది, ఆ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసిన దాంట్లో వాళ్ళ నిబద్ధత ఎలా ఉంది, దాని మీద కూడా కొంచెం ఈ 2 విషయాల మీద ఈ వారం మనము ఈ నేషనల్ జాతీయ అంశాల మీద మాట్లాడుతున్నాం. మొట్టమొదటిది ఉత్తర దక్షిణం వాటి మధ్య వ్యత్యాసాలు, ఘర్షణ. ఇది ఎకానమిస్ట్లో హైలైట్ అయింది అంటే దీని వెనక పెద్ద ఎజెండా ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. జస్ట్ లైక్ దట్ ఎకానమిస్ట్లో రాయరు. ఎకానమిస్ట్ ప్రధానంగా వెస్టర్న్ కంట్రీస్, అమెరికా, యూరప్, వెస్టర్న్ యూరప్ వాళ్ళ ఇంట్రెస్ట్ను రిప్రజెంట్ చేసేటటువంటి మ్యాగజైన్. పూర్తిగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ ప్రపంచంలోనైనా ఏ అంశాన్ని చూసినా వాళ్ళు అమెరికా యాంగిల్లో, వెస్టర్న్ యూరోపియన్ యాంగిల్లోనూ చూస్తారు. చాలా ఓల్డ్ మ్యాగజైన్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 years. యాక్చువల్గా ఇది దాని మీద ఒక వెరీ సీరియస్ కామెంట్ అప్పట్లో లెనినే చేశాడు. దే రిప్రజెంట్ ది ఇండస్ట్రియల్ క్లాస్ ఆఫ్ బ్రిటన్ అని. అదే ట్రెండ్ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నది. బేసిక్గా ఎకానమిస్టు, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వీళ్ళు ఇంకెవరు ఎదగకూడదు, మొత్తం ప్రపంచంలో వెస్టర్న్ డామినేషన్ రాలనేటటువంటి ఒక థీమును అనుసరించి వాళ్ళ రైటింగ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. అందుకనే ఇండియాను సారా పూల్ రైట్లో చూపెట్టడానికి ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. అప్పుడు కరోనా టైంలో చనిపోయినప్పుడు దాన్ని హైలైట్ చేయటం కానీ, ఏదైనా చిన్న ఇది జరిగినా కానీ దాన్ని హైలైట్ చేయటం కానీ, ఏది సిఏఏను యాంటీ ముస్లిం కింద చూపెట్టడం కానీ. యాక్చువల్గా సిఏఏలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో అసలు యాంటీ ముస్లిం ఏమీ లేదు. పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తామన్నామే కానీ దాంట్లో ఉన్నవారికి ఎవరికి తొలగిస్తామని, బట్ దాన్ని హైలైట్ చేయడం మాత్రం డిఫరెంట్గా చేస్తాం. సో అటువంటి ఎజెండాలో ఒకటి ఈ నార్త్ సౌత్ డివైడ్, దాన్ని బాగా హైలైట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఒక ఫాల్ట్ లైన్. బేసిక్గా ఇండియా పెద్ద దేశం, ఇది బాగా అభివృద్ధి చెంది ముందుకు వస్తే పెద్ద పవర్ సెంటర్ కాగలదు. చైనా, ఇండియా ఈ రెండింటిని వాళ్ళు ఎప్పుడు కాస్త క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటారు. చైనా మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత చేశారు కానీ విఫలమైనారు. ఎందుకంటే చైనీస్ లీడర్షిప్ కాస్త స్ట్రాంగ్గా ఉంది, కంట్రీ కూడా యునైటెడ్గా ఉంది. బికాస్ వాళ్ళకి ఇంత మనకున్నంత డివిజన్స్ లేవు. ఒకటే లాంగ్వేజీ, ఒకటే రేసు, బ్రాడ్లీ ఒకటే రిలీజన్. సో అందుకని వాళ్ళకి అంత మనకు ఇవన్నీ ప్రాబ్లమ్సే. లాంగ్వేజీ ప్రాబ్లము, రిలీజన్ ప్రాబ్లము, ఐడెంటిటీస్ ప్రాబ్లం. సో వీటిని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ నార్త్ సౌత్ డివిజన్ ఇప్పుడు పెద్ద హైలైట్ చేసి ఫ్రంట్ పేజ్ ఐటమ్ కింద తీసుకొని వచ్చారు. దాంట్లో ఏమీ డౌటే లేదు. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో నుంచి మనకి ఏమైనా లెసన్స్ ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే
లాస్ట్ టైం కూడా మనం కాస్త డిస్కస్ చేశాము. ఒకటి పొలిటికల్, ఒకటి ఎకనామిక్. పొలిటికల్ దాంట్లో ఏంటంటే 1971 సెన్సస్ ప్రకారంగా పార్లమెంట్ సీట్స్ను ఫ్రీజ్ చేశాం. ఎందుకు? ఆ పైన సౌత్ ఇండియాలో బాగా ఫ్యామిలీ ప్లానింగ్ అమలైంది. దాంట్లో ఇక్కడ పాపులేషన్ తగ్గింది. నార్త్లో జరగలేదు, పాపులేషన్ బాగా పెరిగిపోయింది. ఈ పాపులేషన్ బేసిస్గా నువ్వు రివైజ్ చేస్తూ పోతే ఇక్కడ తగ్గిపోతాయి, అక్కడ పెరిగిపోతాయి. అది ఒక ఫెడరల్ వ్యవస్థలో మంచిది కాదు. బట్ అది డ్యూ ఫర్ రివిజన్. ఇప్పుడు రివైజ్ చేస్తారా? చెయ్యకూడదు. బికాస్ అది అట్లాగే కంటిన్యూ కావాలి. బికాస్ ఫెడరల్ సిస్టంలో ఎథ్నిక్ ఐడెంటిటీస్ చాలా ఇంపార్టెంటు. అందులో ఇండియా లాంటి డైవర్స్ సిస్టమ్స్, కల్చరు ఉన్న దేశంలో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా చాలా కేర్ఫుల్గా ముందడుగు వేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. దీన్ని ఇట్లాగే 1971 జనాభాను అనుసరించే ఈ ఎంపీ సీట్లను అట్లాగే కంటిన్యూ చేస్తూ సైమల్టేనియస్గా నార్త్ ఇండియాలో పాపులేషన్ కంట్రోల్కు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలి. అట్లాగే ఇల్లీగల్ మైగ్రేషన్ కూడా ఆపే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే పాపులేషన్ బర్త్ వల్ల పెరగచ్చు, రెండోది ఇల్లీగల్ మైగ్రేషన్ వల్ల కూడా పెరగచ్చు. ఇల్లీగల్ మైగ్రేషన్ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఎస్పెషలీ ఫ్రమ్ బంగ్లాదేశ్. రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇది ఇట్లాగే కొనసాగించి పాపులేషన్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాతనే ఇది రిలాక్స్ చేయటం మంచిదనేది నా అభిప్రాయం. ఇక రెండోది ఎకనామిక్ మొదటి నుంచి కూడా ఎక్కువ ఈ సైడ్ డెవలప్మెంట్ జరిగి అక్కడ తక్కువ ఉన్నది కాబట్టి ఫైనాన్స్ కమిషన్ న్యాచురల్లీ వాళ్ళు 2 బేసిక్ ప్రిన్సిపల్స్ మీద పోతూ ఉంటారు. ఒకటి పాపులేషను, రెండోది డెవలప్మెంట్. ఎక్కడైతే జనాభాను ప్రాతిపదికగా చాలా ఫండ్స్ ఇస్తారు, డెవలప్మెంట్ అండర్ డెవలప్డ్ అయితే ఎక్కువ ఫండ్స్ ఇస్తారు. దానివల్ల ఇటు నుంచి అటుకు ట్రాన్స్ఫర్ అవుతున్నమాట నిజం. దీనికి కూడా ఎక్కడో ఒక చోట అడ్డకట్టు ఇవ్వాలి. ఎందుకంటే ఎట్లా ఇవ్వాలి అంటే వాళ్ళ నుంచి ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. ఇది పెరేనియల్గా ఇట్లాగే పోవటం అనేది కుదిరేటటువంటి విషయం కాదు. సో ఓకే, ఇప్పుడు కొత్త 16th ఫైనాన్స్ కమిషన్ వేశారు. 16th ఫైనాన్స్ కమిషన్లో అదే బేసిస్ మీద పంచడానికి పెట్టుకోండి. బట్ నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్కి వచ్చేటప్పటికి స్లోగా పావర్టీకి, పాపులేషన్కు వెయిటేజ్ తగ్గించుకుంటూ పోతే బాగుంటుంది. ఈ లోపల వాళ్ళను డెవలప్ కావాల్సిందిగా దానికి కొన్ని కమిట్మెంట్స్ తీసుకోవటం మంచిది. ఇది జరగకపోతే ప్రాబ్లం అయితే ఉంది, కాదని అనలేము. బట్ ఈ ప్రాబ్లంను హైలైట్ చేసి దాని ద్వారా దేశంలో ప్రాబ్లం సృష్టించాలి అని విదేశీ శక్తులు ఆలోచిస్తున్నాయంటలో ఎటువంటి సంశయము లేదు. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా అప్పుడు 60sలో సిఐఏ యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ ద్రవిడియన్ మూమెంట్కు సిఐఏ సపోర్ట్ బాగా ఉండేదని ఆ రోజుల్లో చెప్పుకునేవాడు అమెరికా వాసు. ఎందుకంటే అమెరికా పంతా ఇండియా తొక్కలేదు. నెహ్రూ ఆ రోజు అమెరికా ఒక ప్రోగ్రామ్ ఉండకపోబట్టి ఆయన మీద కొంత వాళ్ళ కోపం ఉండి ఇండియాను డీస్టెబిలైజ్ చేయడానికి తప్పకుండా చూచారు. ఇందిరాగాంధీ టైంలో కూడా చూచారు. దాంట్లో ఏమి ఆమె ప్రతిదానికి అప్పుడు సిఐఏ హ్యాండ్ ఉందని అనుకుంటే నవ్వుకుంటూ ఉండేవాళ్ళం నేను స్టూడెంట్గా, ఏంది ప్రతిదానికని. బట్ రిట్రాస్పెక్ట్లో చూస్తూ ఉంటే సిఐఏ ఎంత స్ట్రాంగ్ ఇది అంటే చాలా దేశాల్లో రిజీమ్ చేంజ్ వాళ్ళ వల్లనే అయింది. అప్పట్లో అలైన్ డి వార్డ్ని తీసేశారు చిలీలో, ఇంకెవరిని ఎవరినో తీసేసారు, ఇండోనేషియాలో తీసేశారు. అదే టైంలో ఇందిరాగాంధీని కూడా తీసేయడానికి ట్రై చేశారనేది స్ట్రాంగ్ రూమర్ ఉంది. రూమరే కాదు, నిజం కూడా అయి ఉండొచ్చు. సో వీళ్ళకు తెలుసు ప్రపంచంలో ఈరోజు వెస్ట్కు, అమెరికాకు కొంత పోటీ ఇవ్వగలిగిన 2 దేశాలు, ఒకటి చైనా, ఒకటి భారతదేశం. చైనాను డీస్టెబిలైజ్ చేయడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసి విఫలమైనారు. భారతదేశాన్ని మాత్రం ఇంకా చేయగలం అనేటటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. వాళ్ళకు అటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. ఇది ముందే మనం తెలుసుకొని దీని మీద సరైన కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా.